నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మధ్యప్రదేశ్ హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ రవి మల్హోత్రా, జస్టిస్ మిలింద్ రమేష్ వారికి ఒక కంటెంప్ట్ ఆఫ్ కోర్టును అనుసరించి ఒక పత్రికా సంపాదకులు ₹1,00,000 నష్టపరిహారం కట్టాలి, అది కాకుండా ₹2,00,000 కాస్ట్లు కట్టాలి అని ఆదేశించడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే సదరు న్యూస్ పేపరు ఒక సిట్టింగ్ జడ్జి గారి మీద అవాకులు చివాకులు రాసింది. ఇది తప్పు, మీరు రాయడం తప్పు అన్నా కూడా వినిపించుకోకుండా మరోసారి రాస్తే ఇది చాలా చాలా సీరియస్గా తీసుకుంది. మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీస్ ఇచ్చింది, కంటెంప్ట్ ఆఫ్ కోర్టును అనుసరించి వివరణ అడిగింది. ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేశాక ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సాటిస్ఫై కాకపోతే ఇది కోర్టు దగ్గరనే అవుతుంది. ఇట్లా సిట్టింగ్ జడ్జి గారి మీద ఇటువంటి తప్పుడు రాతలు రాస్తే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది అని చెప్పి ఈ విధమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి తెలిసేది ఏంటి, ఏ పత్రికలైనా సిట్టింగ్ జడ్జెస్ మీద ఇటువంటి రాతలు రాస్తే అది కోర్టు ధిక్కరణే అవుతుంది, ఇట్లా పనిష్మెంట్ ఉంటుంది, ఇట్లా నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది, ఇట్లా కాస్ట్లు పే చేయాల్సి వస్తుంది అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. పత్రికలు ఉన్నాయి, అది ప్రజా సంక్షేమం గురించి ఉన్నాయి, ప్రజల గురించి ఉన్నాయి, మంచి వార్తలు రాయొచ్చు, దానికి ఎవ్వరూ ఏమనరు, హర్షిస్తారు. కానీ అవాకులు చివాకులు రాస్తూ జ్యుడిషియరీ మీద, సిట్టింగ్ జడ్జెస్ మీద ఇటువంటివి రాస్తే పర్యవసానాలు ఇదే విధంగా ఉంటాయని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ.